అంటే లైఫ్‌లో ఇప్పుడు అంటే దట్ ఈస్ అ వెరీ వాలిడ్ పాయింట్ అనిపిస్తుంది నాకు. ఏంటంటే దేర్ ఈస్ నో ఫెయిల్యూర్. ఇట్స్ ఎన్ యెస్. ఎక్స్‌పీరియన్స్. యెస్. యెస్. ఎన్ ఎక్స్‌పీరియన్స్. ఓకేనా? ఏదైనా ఆబ్వియస్‌లీ. కూడా అన్ని ఎక్స్‌పీరియన్సెస్ కింద తీసుకొని ముందుకు వెళ్ళి హ్మ్. అది అంటే ఇప్పుడు మన పిల్లలకి గాని అసలు మామూలుగా జనరల్ మైండ్ సెట్ ఎట్లా వచ్చేసిందంటే ప్రజల్లో ఏదో ఐఐటీ క్రాక్ చేస్తే హి ఈస్ ఏ గ్రేట్ పర్సన్. ఇంకో చోట మామూలు ఇదిలో చదివితే ఓ నీకు ఇంతే వచ్చిందా అని చెప్పి అనడం. ఓ హీఈస్ నాట్ దట్ ఇంటెలిజెంట్. యు ఆర్ మెజరింగ్ దట్ ఐక్యూ విత్ డిగ్రీస్. యెస్. 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 ఓకే. సో ఎప్పుడైతే ఇప్పుడు దేర్ దేర్ కుడ్ బి సంబడి ఎవరైనా మామూలు కాలేజ్‌లో చదివిన వాడికి కూడా వాడికి ఇన్నోవేటివ్ మైండ్ ఉండొచ్చు. హి మైట్ బి ఎన్ జూపిటర్ స్టార్. ఎక్సలెంట్ స్టూడెంట్. హ్మ్. కానీ వాడు ఎట్లా అయిపోతున్నాడంటే, ఓహ్! నేను చెప్పినా ఇదంత సక్సెస్ అవ్వదులే. ఐయామ్ నాట్ ఏ అవ్వదేమో. ఆ! యెస్. అనే నమ్మకం అతని మీద అనుమానం అతనికి ఉండిపోతున్నాడు. నమ్మకం లేక. హ్మ్. హ్మ్. సో, హ్మ్. ఆ పర్టిక్యులర్ ఇది మనము కనుక తొలగిస్తే అవునండి. ఎక్కడైనా చదవనివ్వండి. ఇట్స్ ఓకే. హి విల్ లెర్న్ టు బికమ్ ఎ సస్టైనబుల్ హ్యూమన్ బీయింగ్ ఫస్ట్. ఎగ్జాక్ట్‌లీ అండి.